ఏమైందిరా? కౌశిక్ 5 years బ్యాక్ కోల్ ఇండియా షేర్ 200 కానీ ఇప్పుడు 400 అంటే డబుల్ అయింది. అప్పట్లో అనగా 5 years బ్యాక్ నా దగ్గర 10 lakhs ఉండేవి. ఏం చేయాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక ప్యాకెట్ అడిగాను. మొత్తం డబ్బులన్నీ పోయినాయి. అదే డబ్బుని నేను కనుక ఇలాంటి షేర్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు నా దగ్గర 20 lakhs ఉండేవి. ఇలాంటివి చెప్పవు నువ్వు, పనికొచ్చేవి. నీతో ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పడానికి ట్రై చేస్తా, నువ్వు వినాలి కదా, అందుకనే చెప్పడం మానేసా. అబ్బా రీసెంట్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నేను హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకురా అని చెప్పి ఎప్పటి నుంచి చెప్తున్నాను రా, తీసుకున్నావా? లేదు. అదా అది ఎప్పుడన్నా తీసుకొచ్చిలే. ఇదే నీతో ఇష్యూ. ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. నీకు 4 years బ్యాక్ చెప్పా, అప్పట్లో ఏజ్ తక్కువ, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఎటువంటి జబ్బులు లేవు. సో అప్పట్లో తీసుకుని ఉంటే ప్రీమియం చాలా తక్కువ పడేది. కానీ తీసుకోలే, ఇప్పుడు ఏజ్ పెరిగింది, హ్యాబిట్స్ వచ్చాయి, కొత్త జబ్బులు వచ్చాయి. సో ఇప్పుడు తీసుకుంటే ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ప్రీమియం ని నువ్వైతే ప్రతి ఇయర్ కట్టుకుంటూ పోవాలి. నిజమే కౌశిక్. సరే, నీకు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, నువ్వు బయటకు వెళ్ళో, యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, 4 lakhs ఖర్చు అయింది. ఎవరు భరించాలి? మనమే భరించాలి. అదే నీ పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఆ బీమా సంస్థ భరిస్తుంది. సో తీసుకోరా. మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని ఎలా తీసుకోవాలి? సింపుల్. ఛానల్ ప్రొఫైల్ లో లింక్ ఇచ్చా, ఆ లింక్ ను క్లిక్ చేస్తే పాలసీ బజార్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. నీ సమాచారం అంతా ఇవ్వు, అక్కడ 51 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. కంపేర్ చేసుకుని బెస్ట్ పాలసీని నువ్వైతే తీసుకో. ₹1 కవరేజ్ గల పాలసీ జస్ట్ మంత్ కి 390 మాత్రమే. డిపెండ్స్ అపాన్ ఏజ్. 25% వరకు ఈ వెబ్సైట్ లో డిస్కౌంట్ ఉంది. ఎంత వీలైతే త్వరగా తీసుకో.